ఐటీ ఫీల్డ్. సో అటు బిల్డింగ్స్ ఎలా ఉంటాయని చెప్పి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి. ఇది పీవీఆర్. మనకి శాంతినికేతన్కి పీవీఆర్కి చాలా దగ్గరేనండి. ఒక 2-3 బస్ స్టాపులు తేడా అంతే అనమాట. అసలు ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మాల్ అనమాట. దీనిలో కూడా మనకి మూవీస్ అవన్నీ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, షాపింగ్ చాలా బాగుంటుందండి. దీని ఫొటోస్ కూడా నేను చాలా వరకు పోస్ట్ చేశాను, అంటే పిక్స్ రూపంలో. అయితే ఇంకా అప్పుడేం మెన్షన్ చేయలేదు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు పీవీఆర్ అని చెప్పి. నేను మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను, అప్పుడు చూపిస్తానండి. పక్కనే ఐటీ మళ్ళీ కంపెనీస్ అన్నీ స్టార్ట్. ఇదంతా మెట్రో అండి. మనం మెట్రో కింద నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రూట్స్ చాలా బాగుంటాయండి. ఏంటంటే పైన ఒక రూటు, దాని లోపల ఇంకో రూట్ ఉంటుంది, దాని కింద కూడా ఇంకో రూట్ ఉంటుందని మనం గెస్ చేయలేమన్నమాట. అలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ఈ బిల్డింగ్స్ కూడా అసలు ఎంత బాగుందో. ఫుల్ అసలు లైటింగ్ ఆ ఎఫెక్ట్ సూపర్ ఉంటుందండి. ఇంకా అసలు చెప్పక్కర్లేదనమాట. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క వండర్ అనమాట. ఇక్కడ చాలా గ్రేట్ అండి. అసలు అంత వర్క్ చేసి కట్టిన వాళ్ళకి అంత హార్డ్ వర్క్ కదండి. చూడడానికి మనం బాగుంది అనుకుంటాం, కానీ దాని వెనకాల కష్టం చాలా ఉంటుంది. అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇదిగోండి చాలా బాగుంది కదా. అసలు నైట్ టైం కూడా ఇప్పుడు బెంగళూరులో మేము ఎంజాయ్ చేయడానికి ఇదవుతున్నామండి. ఫస్ట్లో మేము భయపడేవాళ్ళం, నైట్ టైం అసలు బయటికి తొందరగా వెళ్ళేవాళ్ళం కాదు. ఏమైనా ట్రిప్స్ ఉంటే జస్ట్ ఏమైనా చూడడానికి ఉంటే నలుగురితో కలిసి వెళ్ళేవాళ్ళం, కానీ మా ఫ్యామిలీ ఓన్గా నైట్ టైం స్పెండ్ చేయడం అది ఈ మధ్య చేస్తున్నాం, అలవాటు పడుతున్నామండి. మన విజయవాడలో అయితే ఏ టైంలో అయినా తిరిగేచ్చు. అంటే మాది విజయవాడ కాబట్టి నేను విజయవాడ గురించి చెప్తున్నానండి, ఇంకొక ఊరు గురించి అని అలా ఏం కాదు. మనకి బీసెంట్ రోడ్డు అసలు అలా మన ఇష్టం వచ్చినట్టు చక్కగా తిరిగేస్తాం అనమాట. మనకి భయం అంటూ ఏమి ఉండదు. పున్నమి ఘాట్ సైడ్ వెళ్ళడం ఫ్రెండ్స్తో అలాగా, అంటే మేము గెట్ టుగెదర్ అయినప్పుడు అలా ప్లాన్ చేసుకొని 8:30 అయినా మనకు 9 అయినా భయం ఉండేది కాదు. ఈవెన్ రెస్టారెంట్స్కి వెళ్ళినా అసలు మళ్ళీ ఇంటికి సేఫ్గా వెళ్ళిపోతామన్న ఇది ఉండేది. ఇప్పుడు తెలియని ప్లేస్ కదా, కొంచెం భయపడుతూ ఉంటాం కదండి. కానీ ఈ మధ్య బాగుందండి. కొన్ని ఏరియాస్ మనం మంచిగా స్పెండ్ చేయొచ్చు అనమాట. మనకి 1 టౌన్ ఏరియా లాగో ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట స్పెండ్ చేయడానికి. ఇదిగోండి ఇంకా బిల్డింగ్స్ అలా చూపిస్తున్నాను కన్స్ట్రక్షన్వి, ఓకేనా. అసలు చాలా బాగున్నాయండి. సో ఇప్పుడు మేము కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎలాగో సెటిల్ అయిపోయాం. సో ఇక్కడ కూడా అలవాటు పడాలి కదా, ఎన్ని డేస్ అలా ఇంట్లోనే ఉంటాము. ఇంకా ఇదిగోండి వీళ్ళది శాట్ టీవీనో ఏదో ఉంది ఆ నేమ్ వాళ్ళు ఎన్ని బిల్డింగ్స్ ఉంటాయి తెలుసా అండి. వాళ్ళది ఒక బ్రాండ్ అనుకుంటా. ఇక్కడ అసలు చాలా ఉంటాయండి వాళ్ళ కన్స్ట్రక్షన్వి. ఇంకొక బిల్డింగ్ ఉందండి, అసలు లైటింగ్స్ ఎలా మారుతున్నాయంటే ఆ బిల్డింగ్ చూపిస్తాను. ఇది బిర్యానీ జోన్ అనుకుంటా. ఐ థింక్ బిర్యానీ జోన్కి దగ్గరలో ఉన్నాను. నెక్స్ట్ ఇటు ఆపోజిట్లోనే ఇంకో పెద్ద బిల్డింగ్ ఉందండి. ఆ లైటింగ్స్ చూడండి, అసలు ఆ బిల్డింగ్ డిజైన్ చేసిన వాళ్ళే హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా. చూడండి అసలు లైటింగ్, అసలు బిల్డింగ్ అంతా లైటింగ్ ఎలా చేంజ్ అవుతుందో. అది చాలా పెద్ద బిల్డింగ్ అండి, పెద్ద కంపెనీ అనమాట. దాన్ని నేమ్ నేను మెన్షన్ చేయొచ్చు కూడా నాకు తెలియదు, కానీ ఈ బిల్డింగ్ చూసిన వాళ్ళకి బెంగళూరులో ఐడియా వచ్చేస్తుంది. అదిగోండి టవర్స్ సంథింగ్. చాలా పెద్ద బిల్డింగ్ అండి. అసలు బిల్డింగ్ ఎంత పెద్దది, అపార్ట్మెంట్ లేకపోతే ఐటీ ఫీల్డ్ కాలేజ్ తెలియదు. వెనకాల కూడా అపార్ట్మెంట్స్ అండి. ఒక అపార్ట్మెంట్ ఇక్కడ నియర్లీ 40 లేదే ఉండవండి నాకు తెలిసి. మ్యాక్సిమం 25 అబోనే చూసాను నేనైతే. తక్కువ ఫ్లోర్స్ ఉన్నది అసలు చూడలేదు. ఇటు సైడే మనకి బిర్యానీ జోన్, ఎంపైర్ హోటల్, రెస్టారెంట్ అవన్నీ వస్తాయండి. ఇటు బాగా ఫాస్ట్ ఫుడ్ అంతా బాగా దొరుకుతుందనమాట. అసలు చూసారండి నైట్ 9:30 అయినా అసలు జనాలు అసలు ఫుల్ క్రౌడ్ అండి. ఎక్కడ ఫుల్ ట్రాఫిక్.